చూడాల్సింది ఎలా అంటే మనస్సు నిశ్చలం చేయాలి. అర్థమైందా? ఇదే మనసుతో అమ్మా అంటే చూడటం కాదు. మనకి అవునమ్మా అవునవును. అంటే ఇప్పుడు కామన్ గా కోపం వచ్చింది అనుకోండి అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఆ కోపం ఏమొచ్చింది? కోపం అమ్మా కోపం ఇతరుల వ్యక్తి మీద ఏదైనా కోపం వచ్చింది అనుకోండి. తోట. కోపం అమ్మా కోపం కోపం. అమ్మ ఒక్క నిమిషం అమ్మా. యాంగ్రీ అమ్మా యాంగ్రీ. ఆ? యాంగ్రీ యాంగ్రీ చెప్తున్నారు ఆయన. అమ్మ కోపం అమ్మా. ప్రాబ్లమా? అమ్మ కోపం కోపం క్రోధం అసూయ అలాంటివమ్మా. ఆహా, క్రోధమా కోపమా? ఓకే. ఆ. ఉమ్. అలాంటిది ఆ వ్యక్తి మీద మనకి కొంతసేపు అయిన తర్వాత ఆ ఏముందలే ఆ వ్యక్తి ఇతన్ని మీద ఏదో అవన్నీ వదిలేయండి, కోపం చూడండి. వ్యక్తి మీద అంటే అదే ఆలోచన పెట్టారు. అదే అమ్మా ఆ వ్యక్తి మీద వచ్చినప్పుడు మనం దానికి మనసును జోడించకుండా చూడగలిగితే అది యథార్థం అవుతుందా అని వ్యక్తి అడుగుతున్నానమ్మా. మీద అంటే ఆల్రెడీ మీరు ఆలోచన పెట్టారు. కోపం వచ్చింది, కోపాన్ని చూడండి కదా. ఆ వ్యక్తి ఇలా ఓకే చేసేట అమ్మా. గనక అనేది కూడా ఒక ఆలోచన కదా. అప్పుడే ఆలోచనతోటే చూస్తున్నారు కదా. అవునమ్మా మీకు పాయింట్ అర్థమైంది రమణ గారు నేను చెప్పేది? అర్థమైందమ్మా అర్థమైంది. ఆ వ్యక్తి మీద వాళ్ళ మీద అది అంటే ఆల్రెడీ మీరు థాట్ యాడ్ చేస్తారు. ఓకే అమ్మా ఓకే ఓకే అది కూడా అయితే మిస్టేక్ అంటారు. కోపాన్ని చూడడం రావాలి. ఓకే అమ్మా అర్థమైంది. అందుకే ఎరుక అన్నది మనస్సుకి సంబంధించింది కాదు, మనస్సుకు అతీతమైంది. అందుకే మనస్సు నిశ్చలం చేసి చూస్తే గాని అర్థం అవ్వదు. ఇంకొక రూపాన్ని పెట్టేస్తుంది మనస్సు. అర్థమైందా? అర్థమైందమ్మా అర్థమైంది. ఏ ఆలోచన పెట్టకుండా చూడడం రావాలి. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మనందరం చేసేదే గతంతోటే ఉంటాం. మన భయాలన్నీ మనస్సుతో చేసుకున్న భయాలే. మనస్సు ఊహించేస్తుంది భవిష్యత్తుని. ఆ మనసు తెలియని దాన్ని ఎలా ఊహించగలదు? దానికి అది రాదు. అది తెలుసున్న ఫీల్డ్లోనే పనిచేస్తుంది. అందుకనే భవిష్యత్తుని గతంగా మార్చేస్తుంది. ఆ విషయం మనం గమనించాలి. గతంలో అనుభవాల సారంతో భవిష్యత్తుని మార్చేస్తూ ఉంటుంది, ఇప్పుడు ప్రజెంట్ని కూడా. దానివల్ల భయం వచ్చేస్తుంది. అర్థమైందా అందరికీ? గతం వదలడం అన్నది చాలా హాయిగా ఉంటాం. ఓకే. అందుకే డైయింగ్ అంటారు ఆయన. ఆ వదలడాన్ని డైయింగ్ టు ద పాస్ట్ అన్నారు. అదే అన్నిటికీ అసలు సొల్యూషన్. ఏ క్షణం కా క్షణం ఆ గతాన్ని వదిలేస్తే నిన్న సూర్యుడేంలే, నిన్నటి మొక్కలేంలే అలా చూడకుండా ఏ క్షణం కా క్షణం కొత్తగా జీవిస్తే సృజనాత్మకత ఉంటుంది. ఇంట్రెస్ట్ అన్నది క్రియేట్ చేసుకోక్కర్లేదు, సహజ స్థితి ఉంటుంది. సో అందరికీ అర్థమైందా? అర్థమైంది. అయితే ముగించేద్దాం. ఇవాళ టాపిక్ ఇదే. ఇంకేమైనా డిస్కస్ చేస్తారా? శ్రవంతి గారు అర్థమైందా? నమస్తే అమ్మా, అర్థమైందమ్మా. కానీ ఒక డౌట్ అమ్మా, ఆ, మాట్లాడొచ్చా?
మాట్లాడు. ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్తుంది వాటీస్ లో ఉండడము, గతం నుండి గతాన్ని విడిచిపెట్టడము, ఆ మనసుకు ప్రమేయం లేకుండా ఆ వాటీస్ ని చూడడము ఒక ఎరుకతో, ఇవన్నీ ఇవన్నీ వింటూనే ఉన్నాం గత కొంతకాలంగా. కానీ ఆ స్థితిలోకి, ఆ ఎరుకలోకి వెళ్ళకపోవడానికి ఆ ఈ కారణమే ఈ ఏమై ఉంటుందంటారు? ఏమై ఉంటుంది? ఆ గతం అంటే ఇష్టం. ఆ గతంతో ఉమ్, ఆ గత జ్ఞాపకాలని వాటిని ప్రేమించడం, అదే పట్టుకోవడానికి బాగా కండిషన్ అయిపోయాం. ఉమ్, ఆ కండిషనింగ్ గట్టిగా ఉంది. ఉమ్, మనకి రియల్ హ్యాపీనెస్ లోతుగా వెళ్ళడం అలవాటు ఉండదు. ఈ మనస్సు యొక్క వాటికే ఎప్పుడు అలాగా ఆ ఆనందించడం, గత అనుభవాలను నెమరేసుకోవడం, ఇదే మన లైఫ్ గా అయిపోతుంది. కానీ ఒక అనంతమైన ఒక ఆనందం అనేది ఇది మనసు, ఈ గతం అన్నది వదిలేస్తే గాని వచ్చేది కాదు. జీవితం నిత్య నూతనంగా ఉండాలంటే గతం యొక్క కొనసాగింపు వదిలేయాలి. దీనివల్ల మనకి నష్టమే గాని సుఖమేమీ లేదు. బాధలు ఎక్కువ, ఘర్షణ ఎక్కువ, కన్ఫ్యూషన్ ఎక్కువ. జీవితం అంతా అదే బాధ. మనకు అదే నచ్చుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ మనస్సు యొక్క దుఃఖాలకి మనస్సు ఇష్టపడుతుంది. మీరు అడిగిన ప్రశ్నకు అది జవాబు. అర్థమైందా? ఉమ్, ఇదంతా అర్థమైంది. ఇష్టపడేది ఆ మనస్సే కదా. అవును. మనసు లేకుండా చేసుకోవడం మనసుకి ఇష్టం ఉండదు. ఉమ్, అది లేకపోతేనే నిత్య నూతనత్వం, ఆనందం, హాయి, సుఖము, శాంతి అన్నీ ఉంటాయి. ప్రేమ, మనస్సుకి ప్రేమ మనస్సుతోటి, మనస్సు ఉన్న దగ్గర ప్రేమ ఉండదు. అవును. థ్యాంక్స్ అమ్మా. ఓకే. క్లోజ్ చేసిన. ఓకే అమ్మా. ఓకే.